నాగటూరు ఎత్తిపోత పథకం నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న ప్రాజెక్టులు కూడా రైతాంగానికి అవసరమని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం, అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాదు, చిన్న చిన్నవి కూడా చాలా ఉపయోగము రైతాంగానికి. చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే లిఫ్ట్లు ఇవి ఉన్నాయో అవి చాలా అవసరము, జీవనాధారం ఇవన్నీ కూడా. వాటిని అసలు ఏది ఇంతవరకు చర్యలు లేవు అంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఊరికనే తిరిగేది మగం ముందుకు పెట్టి ఫోటో తిరిగేది అది కాదు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చాలా నష్టపోతారు, కోట్ల రూపాయలు నష్టపోతారు. పెట్టుబడులు పెట్టారు, మందులు వేసుకున్నారు, విత్తనాలు ఊరికే రావు. విత్తనాలు ఎంతో కాస్ట్లీ విత్తనం వేసిన తర్వాత దానికి అయ్యేటటువంటి లేబర్ కాస్ట్ అనుకోండి, డీజిల్, ట్రాక్టరు సేద్యానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పటికే ఇవి ఎండిపోతే ఇంకా ఏం చేయలేము మనం. ఇప్పటికే 20-25 వేలు ఖర్చు పెట్టుకున్నారు. ఓ ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడ కర్నూలుకు చేర్చినారు. కర్నూలుకు చేరిస్తే ట్రాన్స్ఫార్మర్ ఇంతవరకు రిపేర్ కాలే. 2 ఏళ్ళు అయినా ట్రాన్స్ఫార్మర్ కర్నూలుకు తీసుకుపోయి లేదు. లెక్క పక్కలు లేవు. ఎవరున్నారా ఏంటంటే రిటైర్ అయినాడంటాడు, ఎవడో కాలం బాగా ఉన్నాడు, ఎవరు దొరికేదే లేదు. ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం, అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాదు, చిన్న చిన్నవి కూడా చాలా ఉపయోగము రైతాంగానికి. చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే లిఫ్ట్లు ఇవి ఉన్నాయో అవి చాలా అవసరము, జీవనాధారం ఇవన్నీ కూడా. వాటిని అసలు ఏది ఇంతవరకు చర్యలు లేవు అంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు?